నేను ఇక్కడ ఉల్లి చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా 2 ఇంచెస్ అల్లం ముక్కని కట్ చేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. అల్లం ముక్కలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మీరు మీ కారానికి సరిపడా ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకొని వాటిని కూడా ఒకసారి అయితే ఫ్రై చేసుకోండి. వాటిలో మీ రుచికి సరిపడా సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మనకి ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా నేను చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని చల్లార్చి మిక్సీ పట్టుకోండి. మిక్సీ చేసుకునేటప్పుడు మీరు దాంట్లో చిన్న చింతపండును యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. ఆ పేస్ట్ అంతా కూడా గ్రైండ్ అయిన తర్వాత ఈ విధంగా పోపు పెట్టుకొని ఆ పోపులో మీరు ఆల్రెడీ రెడీ చేసుకున్న పేస్ట్ని మిక్స్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. సో ఈ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దానిలో కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేయండి. ఇక్కడ నా దగ్గర ఉన్న ఆర్గానిక్ బెల్లం పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. సో ఈ బెల్లాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి మరగనివ్వండి. చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్